సో అంటే వాళ్ళ క్యాబినెట్ చూస్తే ఒక బీసీ, ఇద్దరు ఎస్సీలు, తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎస్టీ. సో ఒక క్లియర్ మెసేజ్ హైకమాండ్ పంపించింది, సామాజిక న్యాయంకు మేము కట్టుబడి ఉన్నామని. అంతేనా? రాహుల్ గాంధీ గారు పాదయాత్ర తర్వాత ఎవరి వాటా ఎంత ఉందో అంత వాళ్ళకి అన్ని రంగాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జరగాలనే ఒక సంకల్పం వారిలో ఉంది. దానికి ఆదర్శంగా దాన్ని మరి ఇంప్లిమెంటేషన్ లో కూడా చూపించాలనే విధంగా గతంలో మొదటిసారి ఇచ్చినప్పుడు కూడా అన్ని సామాజిక వర్గాలని, బీసీ సామాజిక పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, అదేవిధంగా కొండ సురేఖ గారిని, మరి ఎస్టీ నుంచి సీతక్క గారిని, మరి అదేవిధంగా వెల్మ సామాజిక వర్గం నుంచి జూపల్లి గారిని, అలా అన్ని సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేసి, అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా దళిత సామాజిక వర్గంలో మాదిగా రెండు సామాజిక వర్గాలని న్యాయం చేస్తూ మరి బీసీ ముదిరాజ్ సోదరుడు వాకటి శ్రీహరి గారిని, గిరిజన సామాజిక వర్గం నుండి మమ్మల్ని మరి అధిష్టానం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరి సమిష్టి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. సో మీ సామాజిక వర్గం చూసుకుంటే లంబాడ సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ లేదు ఇప్పటి వరకు, అంటే ఆదివాసీ నుంచి సీతక్క ఉన్నారు కాబట్టి. సో మీకు ఇప్పుడు అవకాశం కల్పించారు. బట్ ఇది డిప్యూటీ స్పీకర్ కదా, మంత్రివర్గంలో అయితే ఉండనట్టే కదా. ఓకే, అంటే ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి అందరూ క్యాబినెట్ లోనే ఉంటేనే సాధ్యం అవుతుంది కాదు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కూడా క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాబట్టి తప్పకుండా ప్రజా సంక్షేమంలో భాగస్వామి కావచ్చు. అదేవిధంగా మరి చట్టసభలో కూడా కొన్ని ప్రజల పక్షాన నిలబడడానికి, ప్రజల పక్షాన న్యాయం చేయడానికి కూడా మా వంతు కృషి చేయడానికి మాకు గుర్తింపు లభించిందని మేము భావిస్తా ఉన్నాం. ఓకే, సో ఒకటి అక్కడ ఆదివాసీ సీతక్కకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు బ్యాలెన్స్ చేయాలన్న ఉద్దేశంతో చేశారు ఇది, అంతేనా? అంతే అండి, అంతే. అంటే సీతక్క గారిని జనరల్గా కూడా కన్సిడర్ చేయొచ్చు, సీనియారిటీ కానీ లేకపోతే వారి ప్రజల్లో వారికి ఉన్న ఒక ఇమేజ్ కానీ, అదేవిధంగా స్త్రీ కోట అంటే మన అంటారు కోట స్త్రీల అన్ని వర్గాలుగా చూసినా వారు సీనియర్, అంటే వారికి ఉన్న అనుభవాన్ని వారికి ఇస్తూనే లంబాడ సామాజిక వర్గాన్ని కూడా మరి చాలా మంది అంటే పోర్ట్ఫోలియో వస్తుందనే భావించినాం. మరి ఏదేమైనా మరి డిప్యూటీ స్పీకర్ కూడా చట్టసభలో ఒక కీలకమైన పోస్ట్ కాబట్టి తప్పకుండా దానికి న్యాయం చేసే విధంగా ముందు మా కార్యాచరణ ఉంటది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా గిరిజన లంబాడ సామాజిక వర్గానికి ఇంకా అదనంగా కూడా పోస్టులు వస్తాయేమని మేము ఆశిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ 3 ఖాళీ ఉన్నాయి, ఆ 3 మళ్ళీ లంబాడకు అవకాశం ఇవ్వచ్చా? తప్పకుండా. ఈ సామాజిక వర్గం దాదాపు 10.6% ఉన్న జనాభా కాబట్టి, అదేవిధంగా గతంలో ప్రభుత్వ ఏర్పాటులో మరి కీలక భూమిక పోషించిన సామాజిక వర్గం కాబట్టి, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాబట్టి తప్పకుండా న్యాయం చేయడానికి అధిష్టానం కొంత ఆలోచిస్తుందని సామాజిక వర్గం నుండి అయితే ఆశిస్తున్నాం. అంటే తర్వాత అయినా తర్వాత మీకు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకోవచ్చు. మమ్మల్ని తీసుకుంటారా, ఇంకా నా సహచర ఎమ్మెల్యేని తీసుకుంటారా అనేది కాదు. బట్ తప్పకుండా మనం ఇప్పుడు చూస్తే యంగ్స్టర్స్ మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని మరి ఇప్పుడు 3 తీసుకున్నట్టు లెక్క. సో పార్టీ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తూనే అన్ని సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేసే ఆలోచన వాటిలో రాహుల్ గాంధీ గారిలో ఉందనేది ఇక్కడ కనబడుతుంది. తప్పకుండా మరి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి స్థానం ఉంటది అని మనం భావించాలి. అయితే ఒక్కటి సార్ ఇక్కడ ఇప్పుడు పార్టీ నిబద్ధతతోని పనిచేస్తూ కంటిన్యూస్ గా పబ్లిక్ లో మన అంటే కష్టపడే వారికి ఏ రోజైనా ఏదో విధంగా కలిసి వస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇదంతా. అయితే రెడ్డిలు అన్హ్యాపీగా ఉన్నారు, మొన్న ఎమ్మెల్సీలో ఒకటి ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు క్యాబినెట్ లో. రెడ్డి సామాజిక వర్గం అన్సాటిస్ఫైడ్ గా ఉంది అని అంటారు. ఒకటన్నా ఇచ్చుంటే బాగుండేది ఇవాళ అని వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తుంది. అంటే వాస్తవంగా మరి 3-4 మధ్యలో పోటీ ఉన్నది వాస్తవం, అది యావత్ తెలంగాణ అంటే చూస్తూనే ఉన్నారు. సో వారిలో ఎవరికి ఇస్తే బాగుంటది, ఎవరికి ఇస్తే మరి పార్టీకి కానీ రేపు ప్రజలకు కానీ, అదేవిధంగా భవిష్యత్తులో
అది తప్పకుండా వారిని అంటే వారికి న్యాయం చేకూరుస్తారని మేము భావిస్తా ఉన్నాం. అంటే రెడ్డిస్కి నెక్స్ట్ టర్మ్లో అంటే నెక్స్ట్ జరిగే రీషఫుల్లో అంతే కదా, ఇప్పుడు 3 మిగిలినాయి కాబట్టి. కానీ ఈ మూడింటికే సంవత్సరంన్నర తీసుకుంది రామచంద్ర నాయక్ గారు. ఆ మూడు ఇంకా ఎప్పుడు చేస్తారా చేయరా వదిలేస్తారా తెలియదు కదా. వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మధ్యలో పార్లమెంట్ 3 నెలలు సుదీర్ఘ పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఈ దేశ మొత్తంలో ఉండడం, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో మరి సార్వత్రిక ఎన్నికలు జరగడం, మరి కొంచెం అధిష్టానానికి కొంచెం సమయం వెసులుబాటు లేకపోవడం వల్ల కొంత జాప్యమైన మాట వాస్తవం. సార్ లేట్ అయినా లేటెస్ట్ గా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికైతే ఇది నిదర్శనం. ఏది ఏమైనా రెడ్డి సామాజిక వర్గానికి కూడా చీఫ్ విప్ ఉంది, అదే విధంగా ఆర్టీసీ కార్పొరేషన్ లాంటివి మంచిగా ఉన్నాయి, అదే విధంగా ఇంకా 3 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి కాబట్టి దాంట్లో 2 పోర్ట్ఫోలియోలు వాళ్ళకు కూడా పోవచ్చు. సీనియారిటీని కానీ వారి మంచి తనాన్ని కానీ గౌరవించే పరిస్థితి ఉంటది కాబట్టి సమయం పాటిస్తే ఎవరికైనా స్థానం మంచిగా వస్తుందని చెప్పేసి భావిస్తున్నా. రాజగోపాల్ రెడ్డికి తర్వాత సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ వీళ్ళంతా అన్హ్యాపీగా ఉన్నారంటారు. ఇప్పుడు అసంతృప్తి అనేది తప్పకుండా సరే సీనియర్స్ కాబట్టి కొంత ఉండొచ్చు, కానీ ఏదేమైనా వారికి కూడా న్యాయం చేకూర్చేది ఓపిక పడితే తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాం. ఏదేమైనా ప్రభుత్వం ఇంకా 10-15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటది. సో కాంగ్రెస్ దేశంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే దాంట్లో అందరం సమిష్టిగా సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నం అవుతుంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడితోనే అయిపోయిందని అనుకోకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి సమయంతో మరి పార్టీ నిబద్ధతతోని మనం ముందుకు సాగితే తప్పకుండా ఏదో రోజు అది ఆ పదవులు అవే పరిగెత్తుకుంటూ వస్తాయి అని చెప్పి భావించాలని చెప్పి మా సీనియర్ నాయకులకు నేను కోరుకుంటున్నాను.